ప్రెస్ మీట్ పెట్టుకొని వచ్చేస్తాం. సంవత్సరాలు పగలు కొట్టేదానికి పోవడంగా అడే ధర్నాలు రాస్తారోపాలు చేసేదానికి పోవడంగా ఎంత సినిమాకి అన్యాయం జరుగుతూ ఉంది. అది ఇప్పుడు మాట్లాడుతున్న చెప్పాలి కదా, మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియాలి కదా. మీరు ఇట్లా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, నోటీసులు తీసుకోండి అని అంటే ఎట్లా అన్నా రానివ్వండి. మీ సిఐ గారు కూడా వస్తున్నారు కాదు, ప్రశాంతంగా పోయి ఇచ్చేస్తాం. అదేమి అక్కడ గొడవలు చేసేది లేదు, ఏం లేదు. పోయి కౌన్సిల్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకోండి. రాయలసీమకి అన్నీ చెప్పుకున్నాం. నేను అడిగిన దానికి చెప్పండి, ముందు చెప్పండి. ముందు చెప్తే ఏం తప్పు చేస్తే మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కనీసము కాదు, పర్మిషన్ కాదు. మేము మండలానికి ఒక 2 కార్లు రమ్మన్నాము. అక్కడ పోయి మనకు జరిగే నష్టాన్ని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాము. దానికి కూడా బాగుంటుంది. ఎట్లా మేము ఏదన్నా రౌడీయిజం చేస్తామా, అదేమన్నా గందరగోళం చేస్తామా? ఏమి లేదు కదా. ప్రశాంతంగా పోయి 4 మాటలు మీడియాకి చెప్పుకొని వచ్చేస్తాం. ప్రాజెక్ట్ చూసే దాని పర్మిషన్ రైతులు అంత తప్పించి గొడవలు కూడా ఏం జరగవు కదా.